చంద్రబాబు అరెస్టు తర్వాత నా ఆలోచన మారింది. శివుడిపై భక్తి పెరిగింది. రాముడిలానే కాదు, అప్పుడప్పుడు శివుడిలా మారాలి. శివుణ్ణి తలుచుకున్న ఆయన విగ్రహాన్ని చూసిన నాకు ధైర్యం వస్తుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి రోజున మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ప్రత్యర్థిగా వచ్చిన నిరంజని పీతాధీశ్వర స్వామీజీ శ్రీ 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 మహా మండలేశ్వర కైలాస నందగిరి మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన్ని నేను ఈరోజు ఇట్లా కలుస్తాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, నాకు చాలా చాలా అదృష్టం. బాబు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా చాలా పెరిగింది. రాముడులాగానే కాదు, కొన్నిసార్లు శివుడిలాగా ఉండాలని బలంగా నాలో నమ్మకం పెరిగింది. నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూములో శివుడిని పెట్టుకున్నాను. ఆ విగ్రహానికి రోజు నేను పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తా. ఆయన్ని తలుచుకున్నా, ఆయన విగ్రహాన్ని చూసినా ఎక్కడ లేని బలం నాకు వస్తుంది. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, పాదయాత్ర ఈయన చేయగలుగుతారా కానీ నేను శివుడి భక్తుడిని కదా. 226 రోజులు 3132 కిలోమీటర్లు స్వయంగా శివుడేనని నడిపించారు. సత్యం, శివం, సుందరం, సంతోషాన్ని పంచేవాడు మన శివుడు. మానవత్వం, శివతత్వం. ఆయన విషాన్ని మింగి అందరికీ అమృతం పంచారు. ధ్యానం, మౌనం, ధ్యానం తప్ప ఇతర అలంకారాలు ఉండవు మన శివుడికి. భక్తి తప్ప మరి ఇతర కానుకలు కోరరు మన శివుడు. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు మన శివుడు. మన శివుడు అర్ధనారీశ్వరుడు. మహిళలు గౌరవించాలి, మహిళల గొప్పతనం నేర్పించింది మన శివుడు. శివుడు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతాం. మహాభక్తి ఛానల్ ఒక శక్తిగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆయన కెరియర్ ప్రారంభించిన వంశీ గారు ఈరోజు మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి అధినేతగా ఉండటం నిజంగానే చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. మహాకుంభమేళ ఆఖరి రోజు ఈరోజు. మహాశివరాత్రి పర్వత దినాన మొదలైన మహాభక్తి ఛానల్ హిందూ ధర్మాన్ని కాపాడేలాగా కృషి చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళు నేను కోరుకుంటూ ఛానల్ యజమానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యతని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని
బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. విశాఖపట్నం పెద్దగంట్యాడ మండలం అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుణ్ణి పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరించిన భక్తులు. విశాఖపట్నం పెదగంట్యాడ మండలం అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుణ్ణి పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గాజువాక పోలీస్ ఆధ్వర్యంలో సముద్ర స్నానాలు చేస్తున్న భక్తులు మీ వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ శాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు మోడగుర్తి వీరవెంకట సత్యనారాయణ. మా స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. నేను ఉద్యోగరీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ డిపార్ట్మెంట్ ఈసారి సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను. అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు, గత 30 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పికొండలో జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పచ్చు. ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా, తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. యాత్ర చాలా సజావుగా జరుగుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతోమంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది, బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు సజెషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో పోలీసుల పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్ చేయాలంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది. సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు. డీసీపీ గారు 2 days నుండి, సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందోబస్తు అంతా మేము ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అందులో భాగంగా చంద్రపాలెం హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కూటమి బలపరిచిన అభ్యర్థి పాకులపాటి రఘువర్మకు మద్దతుగా చంద్రంపాలెం భీమిలి ప్రాంతాల్లో చేసిన శిబిరాల వద్ద పార్టీ నాయకులతో కొంతసేపు మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, భీమిలి పార్టీ అధ్యక్షుడు డిఏఎన్ రాజు, పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, మన్యాల సోంబాబు, గరే గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కసింకోట, మునగపాక పోలింగ్ బూతుల్లో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి జీవీఎంసీ, వుడ్పేట్
హై స్కూల్లో సుమారు 582 ఓట్లు, కసింకోట పోలింగ్ బూత్లో 84, మునగపాక పోలింగ్ బూత్లో 45 ఓట్లు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుభోదయాన్ని అందరికీ. ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి మండలం, అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 600 మంది ఉపాధ్యాయ ఓటర్లకి స్థానిక జీవీఎంసీ ఉప్పేట ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 8 గంటలకి ఓటింగ్ ప్రారంభం అవడం, సుమారు 40 మంది ఉపాధ్యాయులు క్యూలో వేచి ఉండి తమ యొక్క విలువైనటువంటి ఓటుని వారి యొక్క ప్రాధాన్యతను బట్టి ఓటు చేయడం జరుగుతోంది. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సహకారాన్ని ఇచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఆ ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎలక్షన్కి సంబంధించి ఈఓ కానీ సెక్టర్ ఆఫీసర్ కానీ చాలా చక్కని సూచనలు, సలహాలు ఇచ్చి ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుందని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మీరు చూస్తుంది V999 విశ్వం 999 న్యూస్. శివభక్తుల కోసం మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CITU మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణ చేసి సముద్ర స్నానానికై అప్పికొండ వెళ్లే శివభక్తుల కోసం మార్గ మధ్యలో మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CITU ఈ విధంగా మజ్జిగ కేంద్రం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, ఈ యొక్క కర్మాగారం ప్రభుత్వంలోనే కొనసాగించాలని, ఆ భగవంతుని దగ్గరికి వెళ్లే భక్తులు ఈ సమస్యకై ఆ పరమేశ్వరుని వేడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నమ్మి రమణ, జి శ్రీనివాసరావు, కె సత్యవతి, నమ్మి సోమనాయుడు, ఏఎం వలి, మాణిక్యం తదితర సభ్యులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అట్టుకొండ వెళ్ళు భక్తులకు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ కేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా CITUగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 60,000 కోట్లు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఉక్కు కార్మికులు, ప్రజలు పోరాటంతో గత 400 రోజులుగా ఈ ఉద్యమం నడుస్తుంది. ఇప్పటి వరకు దీన్ని అమ్మలేకపోయారు. కానీ రానున్న రోజుల్లో కార్మికులు తగ్గించి దొడ్డిదారిన ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీస్ కూడా ఈ పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడితే విశాఖ ప్రజలు, విశాఖ ఆంధ్ర ప్రధానికం చూస్తూ ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి భక్తులు అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, దీని విశాఖ ఉక్కుని మనం కాపాడుకుందామని దీంతోనే మనం ఈ మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి మన కాంట్రాక్ట్ లేబర్ హక్కులు కాలరాసేదాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేసి కోరుతూ ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఘంగా ప్రతి ఏడాది ఈ శివరాత్రి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా మజ్జిగ కేంద్రం అనేది ఏర్పాటు చేయడానికి వ్యక్తులకు అందరికీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం
ఏదైతే పరిరక్షణ కోసం పోరాడుతున్నామో దానికి మద్దతు కార్మిక సంఘానికి ఈ ప్రజానికం మా ఏరియా నమ్మదొడ్డి జంక్షన్ అంటే అలమంచిలదొడ్డి అంటారు. నమ్మదొడ్డి రెండు వచ్చేస్తాయి కానీ తరచుతారు ముందు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 31 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా జరుగుతున్న శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల 31 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఎన్నికల సరళి, బందోబస్తు, భద్రతా అంశాలపై శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఉందో దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 10 o'clock వరకు 24%, 23, 24%, 11 o'clock మనకు 30+. సో ఓవరాల్గా అన్ని 30 లొకేషన్స్లో 31 పోలింగ్ స్టేషన్స్లో కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఓవరాల్గా అరౌండ్ 300 పోలీస్ తోటి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ క్రాస్ చేయాలి ప్రాపర్గా సిస్టమ్ కావచ్చు, ఇదంతా జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరెవరైతే మనకు ఓటు వేయాల్సిన వాళ్ళు సో అందరూ వచ్చి దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మనకి దీని తర్వాత ఈరోజు ఈవినింగ్ మళ్ళీ కంప్లీట్ 5 o'clock 4 o'clock కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనకి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వైజాగ్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనం ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ బందోబస్తు పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా బందోబస్తు దాని బట్టి అదంతా అరేంజ్ చేస్తాం. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ యాజ్ పర్ స్టేట్ అది అన్ని అప్లై అరేంజ్ చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా సముద్ర స్నానాలు చేయడానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ వీరాంజనేయ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పులిహోర, పొంగలి, శనగలు మరియు మంచినీరు ఏర్పాటు చేశారు. సుమారు 20,000 మందికి ప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు, షాబ్ సభ్యులు కాళ్ల సన్ని, గుగ్గిళ్ల సాయి, మారోజు గోపి, దేవానంద్, నరేంద్ర కుమార్, ముసునూరి సూర్య శ్రీనివాస్, కట్టమూరి అశోక్, కట్టమూరి రమణారావు, శ్రీ వీరాంజనేయ అయ్యప్ప సేవా సంఘం సభ్యులు కదిరి జగన్నాథం, మొకర నర్సింగ్, కంటుభుక్త ముత్యాలరావు, మోహన్ కుమార్, గొర్రపల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. జీవనపట్నంలో ఇది భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఎలాగో దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఈ భీమునిపట్నానికి ఉంది. ఈ భీమునిపట్నం ప్రత్యేకత కూడా ఈ యొక్క పుణ్యస్నానాలకి రావడానికి ప్రధాన కారణం ఉత్తర ఈశాన్యంలో వాస్తని సాగర సంఘం, నైరుతి మూలనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, మధ్యస్థంలో లైకారకుడైనటువంటి మహాశివుడు. ఈ మహాశివుని తాలూకా లింగమే కాకుండా భీమేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి భీమేశ్వరాలయం, చోళరాజులు ప్రతిష్ఠించినటువంటి శివనేశ్వర స్వామి ఆలయం. ఇంత ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ మహాశివరాత్రి రోజున భీమునిపట్నంలో సుమారుగా 1,00,000 మంది ఈ యొక్క జాగరణ అయిపోయిన తర్వాత ఈ పుణ్యస్థానానికి రావడం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భక్తుల తాలూకా ఆచారం. మరి అదే దాన్ని అనుస్కరించుకుని చేస్తున్నాం. నా పేరు మైలపల్లి షణ్ముఖరావు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్. కానీ ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీ వీరాంజనేయ అయ్యప్ప సేవా సంఘం వారు ఉచిత రీతిలో ఈ యొక్క ప్రసాదాలు వితరణ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఈ సంవత్సరం సుమారుగా ఒక 50,000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమం ఉదయాన్నే పులిహార కానీ, తర్వాత బఠానీలు కానీ, తర్వాత పొడి పొంగలు కానీ, ఈ కార్యక్రమంలో సుమారుగా పులిహార ఇలాగే 50,000 మందికి మజ్జిగ ఏర్పాట్లు, ఇవన్నీ కూడా మంచినీళ్ళ ఏర్పాట్లు అన్నీ కూడా వారి యొక్క అయ్యప్ప సేవా సంఘం వారి తాలూకా భక్తులు సహాయార్థం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా ఈ సేవా కార్యక్రమానికి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి ఫ్యాబ్ వారు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మొత్తం యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమాల్లో వారు సహకరించడం కూడా చక్కగా జరిగింది.
మరి ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో ఇంతమంది భక్తులు ఈ పుణ్య ప్రదేశానికి రావడానికి కారణం సాగర సంగమ కలియక వాస్తవి అనేది కలియడం, ఇక్కడ మహాశివుని అతి పురాతనానికి ఒక పుణ్య ప్రదేశంగా భావించుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి అలాగే భక్తులందరూ కూడా ఈ మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళడం మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడంలో దేవునిపట్నంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమం చేసే, అలాగే ఇక్కడ సాగర్ అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ కూడా అక్కడ టీ ఏర్పాట్లు కూడా అందరికీ కూడా వచ్చే వాళ్ళకి వేల మందికి టీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ మరి సేవా సంఘం వారు ఈసారి మాత్రం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అది అనుగుణంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి నీడతో పాటుగా మంచినీళ్ళ ఏర్పాటుతో పాటుగా మజ్జిగ ఏర్పాటుతో పాటుగా ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా అయ్యప్ప సేవా సంఘం వారికి దేవునిపట్నం పుర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినప్పటికీ కూడా సేవా తత్పరంతో ఈ ఫ్యాబ్ వారు కూడా చేయడం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.